రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీ మళ్లీ యథావిధిగా ప్రారంభమైంది. వైసీపీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం పాత పద్ధతిలోనే తెల్ల రేషన్ కార్డులపై సరఫరాను ఈ రోజు నుంచి అమల్లోకి తెచ్చింది. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆధ్వర్యంలో కూటమి నేతలు రేషన్ డిపో ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ రేషన్ షాపులు తెరుచుకున్నాయి. విశాఖ జిల్లాలో కూడా దాదాపు 642 డిపోలను అయితే ప్రారంభించారు. ఇప్పటికే చాలా వరకు సరుకులు ఇక్కడ చేరుకున్నారు. చాలామంది రేషన్ తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. గతంలో అయితే మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల ద్వారా తీసుకోవడం చాలా ఇబ్బందికరమని ప్రజలు విన్నవించుకున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక తిరిగి షాపుల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ ప్రక్రియను ప్రారంభించినట్లు చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉత్తర నియోజకవర్గంలో విష్ణుకుమార్ రాజు గారు ఎమ్మెల్యే ఆయన ఆధ్వర్యంలో రేషన్ డిపో ప్రారంభమైంది జరిగింది. సార్ మీరు చెప్పండి, పాత పద్ధతిలోనే మళ్ళీ రేషన్ అందజేస్తుంటారు, చాలామంది ఆనందం వ్యక్తం చేస్తారు, మీకేమనిపిస్తుంది? దిస్ ఇస్ వెరీ గుడ్ ప్రక్రియ అండి. ఎందుకంటే ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ రివర్స్ క్యాండిడేట్. ఆయన ఒక మంచి పని చేస్తే దాన్ని తీసేయడం అనేది ఆయనకున్న అలవాటు, ఆయనకున్న నైజము. ఇదివరకు రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి ఎవరైతే రేషన్ తీసుకునేవారు వారు కావాల్సిన టైంలో వెళ్ళి మంచి సదుపాయంగా ఉండేది ఇదివరకు కూటమి ప్రభుత్వము ఉన్నప్పుడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక దాన్ని తీసేసి వెహికల్స్ ద్వారా పంపించి ఇంటింటికి అని పెద్ద ప్రచారం చేసి అది చేయడానికి కారణము కిక్ బ్యాక్స్ వ్యవహారము. దాని గురించి చేశాడు ఆయన. ఆ బళ్ళులో కూడా కొట్టేస్తుంటారు, అన్నిటిలోనే కొట్టేస్తాడు ఆయన. సో ఏదేమైనప్పటికీ అది ప్రజలకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆ వెహికల్ వచ్చి అక్కడ లైన్లోనో లేకపోతే అక్కడ పలానా ప్రాంతంలో వచ్చి ఉంటే ఆ రోజు కనుక తీసుకోకపోతే నెక్స్ట్ డే ఫినిష్, వాళ్ళు రేషన్ పోయేది. అందుకు వాళ్ళు కంపల్సరీగా ఆ రోజు పనులకు వెళ్ళటం మానేసి వాళ్ళు ఉండి వాళ్ళకి వచ్చే కూలి రోజుకి ఒక 500 రూపాయలు పోగొట్టుకుని ఈ డబ్బులు ఈ రేషన్ తీసుకునే పరిస్థితి ఏర్పడేది. అప్పుడు చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి మంచి డెసిషన్ తీసుకున్నారు. ఇది ఇప్పుడు చాలామంది చాలా సంతోషం ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రేషన్ షాప్స్ ఓపెన్ అయి ఉంటాయి, ఇంక్లూడింగ్ హాలిడేస్. వీళ్ళకి సండే కానీ అటువంటి హాలిడే ఏం లేదు, ఎవరు ఎప్పుడు కావాలన్నా వచ్చి తీసుకుని వెళ్ళొచ్చు. అట్లాగే మధ్యాహ్నం 12 గంటల తర్వాత నుంచి రేషన్ డిపో వారే ఎవరైతే లబ్ధిదారులు వికలాంగులు అయ్యుండి లేకపోతే ఓల్డ్ ఏజ్ పీపుల్ మోర్ దెన్ 65 ఇయర్స్ అయితే వాళ్ళ ఇంటికే పట్టుకెళ్ళి ఇచ్చే కార్యక్రమం కూడా చేపడుతున్నారు. సో ఐ మీన్ దిస్ ఇస్ చాలా మంచి కార్యక్రమం. పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన తప్పిదాలని మళ్ళీ ఇప్పుడు దీన్ని సరి చేయడం జరిగింది. విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ సార్, మీరు చెప్పండి, గతంలో ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు, ఆ వెహికల్స్ వెనకాల నిలబడి ట్రాఫిక్ ఇబ్బందులు చాలా చూసాం. ఇప్పుడు ఏమనిపిస్తుంది? కొత్త విధానం గత పాలకులు ఏదైతే ఎండియూ విధానం తీసుకొచ్చిన తర్వాత ఏదైతే లబ్ధిదారుడు ఎప్పుడు ఈరోజు రేషన్ వస్తున్న విధంగా ఎదురు చూసే పరిస్థితి, రేషన్ వెహికల్స్ ఏ రోజు వస్తుందా అని తెలియని పరిస్థితి, లబ్ధిదారులు కూడా ఒక రోజు కూలిపోయిన పరిస్థితి. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు వెంటనే ఏదైతే పేదలు ప్రతి ఒక్క పేదోడు తప్పనిసరిగా ఏదైతే ఈ యొక్క రేషన్ అందుకోవాలన్న ఏదో ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశం వెంటనే ఇమీడియట్గా రేషన్ షాప్స్ చూపించాలనే ఉద్దేశంతో వెంటనే ఒకటి ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పండుగ వాతావరణం అయితే ఈరోజు నెలకొనడం జరిగింది. తప్పనిసరి ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను. మీరు చెప్పండి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు మళ్ళీ రేషన్ డిపోలు తెచ్చుకున్నాయి, మీకేం? ఇది వాస్తవం అండి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 27,976 రేషన్ షాపులు ఓపెన్ చేయడానికి కారణం ఏంటంటే గతంలో ఉన్న విధానం తప్పుడు విధానం. ఆ బండి వచ్చినప్పుడే బియ్యం తీసుకోవాలి, లేకపోతే రెండోసారి తీసుకుంటారో లేదో తెలియని పరిస్థితి. ఇప్పుడు ఏంటి, పేద ప్రజలంతా వాళ్ళకి ఎప్పుడు కావాల్సిన మా అన్న ఎమ్మెల్యే గారు చెప్పినట్టు పొద్దున 8 నుంచి 12 వరకు 15 రోజులు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఎప్పుడు కావాల్సిన వాళ్ళ సౌకర్యాన్ని బట్టి వచ్చి తీసుకుంటారు. అలాగే బియ్యాన్ని కూడా రేషన్ని కూడా ఇంటికి పట్టుకొని వెళ్ళటం, దాంట్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా కూడా ఉండిద్ది. ఈ విధానాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమం చేసినందుకు మేమందరం హర్షిస్తున్నాం. ఇది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పేద ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు రేషన్ డిపోలు అయితే తెరుచుకున్నాయి. చాలామంది లబ్ధిదారులు కూడా వారి మాటల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారి మాటల్లో వాళ్ళు ఏమంటున్నారో కూడా వారి మాటల్లో ఒకసారి విందాం అండి. లైన్లో నిలబడి ఎండలో చిన్నపిల్లల్ని వేసుకుని అలా నిలబడే వాళ్ళమండి. ఇప్పుడు అది లేకుండా మాకు డిపో దగ్గర ఇస్తేనే మాకు మంచిదండి. చిన్నపిల్లలతో అవునండి తెలుస్తుంది. ఆ తీరా లైన్లో నిలబడిన తర్వాత దగ్గరికి ఒక 5గురు ఉంటుండగా బియ్యం అయిపోయినాయి అనేవాళ్ళండి. మళ్ళీ వచ్చేసేవాళ్ళము, మళ్ళీ వెళ్ళి మళ్ళీ నిలబడేవాళ్ళం అండి. పొద్దున్నే అవునండి ఇబ్బంది అయ్యేదండి.
పనులకు వెళ్ళే వాళ్ళకి అందరికీ ఇబ్బంది కదండి మరి. అంతేండి, మాకు డిపో దగ్గర ఇస్తేనే ఎప్పుడంటే అప్పుడు మేము గబుక్కుని వచ్చి తీసుకోవడానికి అనుకుంటాం. సౌకర్యంగా ఉంది, బాగానే ఉంది ఇవ్వడం వల్ల. ఇంత పాత పద్ధతి కదా, సౌకర్యంగా ఉంటుంది. మనకి వీలైనప్పుడు వచ్చి తీసుకోవడానికి అప్పుడు ఎలా కాదు, బండి ఎక్కడ పెడితే ఆ ఏరియా పెడితే ఆ ఏరియాకే రావాల్సి వచ్చేది. ఒక అరగంట ఉండి తీసుకోడు, మళ్ళీ ఎక్కడ ఇస్తాడో తెలిసింది కాదు. ఇప్పుడు ఏముంది, డిపోకి వచ్చి తీసుకోవడం వల్ల మనకు అవకాశం ఉన్నప్పుడు వచ్చి తీసుకుంటాం. బాగానే ఉంది, పిల్లల్ని బాగానే ఉంది. మాకు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి తీసుకోవడానికి అవుతుంది. బండి అయితే ఇచ్చేటప్పుడే, వాళ్ళు వచ్చేటప్పుడే మేము వెళ్ళాలి. ఏ పని ఉన్నా మానుకొని వెళ్ళాలి. ఇక్కడ ఎలాగైతే మాకు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి తీసుకుంటాం. అడ్రస్ ఉంటుంది, మాకు వీలు చూసుకొని. అందరూ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కాదు కదా సార్, అందరూ బయటికి వెళ్ళోలే. ఆ టైంకి వచ్చి తీసుకుంటారు. ఆ బండి అయితే మరి బండి ఎప్పుడు వస్తుందని చూసుకొని ఉండడం, ఒకరోజు పని మానేసుకొని మేమైతే మాకు వీధుల్లోనే ఇచ్చేవారు, మాకు ఇబ్బంది లేదు అప్పుడు. ఇప్పుడైతే ఎప్పుడు ఇస్తే అప్పుడు వచ్చి తీసుకోవడం. అడ్రస్ ఉంది, బాగుందండి. ఇప్పుడు మాకు వీలైనప్పుడు మేము తెచ్చుకుంటున్నాం. అది అయితే ఎక్కడ ఉంటుందా అని వెతుక్కోవడం అయిపోయేది. మాకు పని మానేసుకొని ఉండడం అయింది. ఇప్పుడైతే మాకు వీలు టైంలో వస్తున్నాము, తీసుకుంటాం. మాకు తెలుస్తుంది కదా ఎక్కడ ఇస్తున్నారని. అప్పుడైతే ఎక్కడ అని నెతుక్కుండి వాళ్ళ నెతుక్కోవడం, పని మానుకొని వచ్చి చూసుకోవడం. ఇప్పుడు బాగుంది. అంతకుముందు ఇదే బాగుందండి. బాగుంది అంటే అక్కడ అయితే రోడ్డు మీద నిలబడి తెచ్చుకున్నాను. ఇదేముంది, ఇక్కడికి వచ్చి తీసుకుంటాం. చాలా బాగుంది. ఈ 15 రోజులు ఎప్పుడో ఒకప్పుడు తెచ్చుకోవాలి. అదేముంది, ఆ రోజు వచ్చిన రోజే తెచ్చుకోవాలండి. చాలా ఇదే బాగుంది. అప్పుడు బియ్యాలు ఇంటికి వచ్చి ఇచ్చేసేవారండి, ఏ బాధ లేదు. ఇప్పుడు ఇంటి షాపుల దగ్గరికి వెళ్ళాలంటే, నిలబడాలంటే బియ్యం అంటే 15వ తారీఖు అయితే 10వ తారీఖు అయితే బంద్ చేసేస్తారట, ఇంకెవరట. అలాగే ఇంటి దగ్గర మాకు టెన్షన్ వచ్చేది కదా, ఎప్పుడు ఇస్తారని. ఇక్కడ లైన్ చూస్తే ఎక్కువ ఉంటున్నాయి. అప్పుడు ఇచ్చినప్పుడే బాగుండేది, ఇంటింటికి తెచ్చి ఇచ్చేసేవారు. మరి ఇప్పుడు మార్చేశారు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు వాళ్ళు, బియ్యం నెల దాకా 20వ తారీఖు దాకా ఇస్తారంటే ఇవ్వరట. 15వ తారీఖు దాకా ఇస్తాం, అయ్యి బియ్యం ఉంటే ఇస్తాం, లేకపోతే లేదంటున్నారు. మరి అలాగన్నప్పుడు మేము డిపోల దగ్గర అనుకుంటే ఇక్కడ లైన్లు కాయవలసి వస్తుందండి. ఇది పరిస్థితి. ప్రభుత్వం ఎలాగ ఆడమంటే మేము అలాగ ఆడాలి. అది ప్రజలకి కోసం ఎవరు ఆలోచించట్లేదు. బండి మీద ఇస్తేనే బాగుంది కదండి. మేము ఎప్పుడు వచ్చినా ఇచ్చేసేవారు, మన ఇంటి ముందుకు వచ్చేది. ఎక్కడ పనులకి వెళ్ళో పాటలకి వెళ్ళో ఎక్కడ కష్టపడుకున్నా మన ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చేసేవారు. ఇప్పుడు మనం ఇంటింటికి ఎక్కడికి వెళ్ళాలన్నా పనులు మానేసుకోవాలి. ఇప్పుడు పనులు మానుకొని పడుగాపులు కాయాలి. ఎక్కడ ప్రభుత్వం అలా చేస్తుంది. ఈ డిపో వాళ్ళకి ఇప్పుడు లాభం, వీళ్ళకి మంచి ఇది ఇచ్చిన మాకు అలాగే ఇస్తేనే బాగుంది. బండ్ల మీద ఇచ్చిందే బాగుంది. ఓకే, గుడ్ మార్నింగ్ అండి. అప్పుడు బండి దగ్గర వచ్చేది, ఎప్పుడు వచ్చేదో తెలియదు, ఏంటయ్యేదో తెలియదండి. కానీ ఇప్పుడు మాత్రం చక్కగా అప్పుడులాగా పూర్వంలాగానే మనకి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నట్టుగానే ఇప్పుడు చక్కగా డిపోకి రావడం, పలానా సెటన్ టైము సెటన్ ప్లేసు అంటూ ఒకటి ఉండడం, దానివల్ల ఏంటంటే అందరికీ అవగాహన వచ్చింది. ఒకరి ద్వారా ఒకరు చెప్పుకున్నా సరే చక్కగా లైన్ సిస్టమ్ చక్కగా పాటించి పలానా ఇన్ని గంటలకు డిపో తీస్తారు. దానివల్ల ఏమొచ్చి అన్ని విధాలా బాగుందండి. ఈ సిస్టమే బాగుందండి. పూర్వం ప్రభుత్వం కన్నా ఇదే బాగుందండి. దానివల్ల ఖర్చు తప్ప ఏమీ లేదండి. సరిగ్గా సమయానికి అందేది కాదు, ఎప్పుడు వచ్చేదే కాదు, ఎప్పుడు వస్తున్నదో తెలిసేది కాదు. ఇది చాలా బాగుందండి. ఈ సిస్టమే బాగుందండి. ఏది పెట్టినా తెలిసేది కాదండి. అదేదో హార్న్ ఇచ్చేవారు అనేవారు. కొంతమంది హార్న్ వింటారు, అంబులెన్స్ సైరనో తెలియదు, మామూలు సైరనో తెలియదు. కానీ ఇది డిపో దగ్గర రావడం ఇదే కరెక్ట్ అయిన పద్ధతి అండి. ఎప్పుడు రోడ్ల మీద నించోడానికి ట్రాఫిక్ ఏంటి, ఎప్పుడు వచ్చేది మెయిన్ తెలిసేది కాదండి. అది ఎండవు సాయంత్రం ఎప్పుడు ఏంటంటే కనెక్షన్ పనిచేసేది కాదు అని చెప్తుండేవారండి. ఇప్పుడు చాలా చక్కగా ఉందండి. ఇదే బాగుందండి. ఎప్పుడు ఈ ప్రభుత్వం వెరీ గుడ్ అండి. అంటే చాలా మందికి ఏలు ముద్దలు పడలేదు, అది కళ్ళు కొద్దిగా రప్పించండి. అది మాకు చాలా అవ్వలేదు. ఆ కళ్ళు చూస్తేనే అవుతుంది. కొంచెం అది చూస్తూ లేవు సార్, లేవట. అదే మీకు చెప్పమన్నారు. అది కొద్దిగా మీరు ఏర్పాటు చేస్తే మాకు అందరికీ కొద్దిగా బాగుంటుంది. ఇంతకుముందు బళ్ళు దగ్గరికి వెళ్ళి తీసుకున్నారు కదా, అది బాగుంది, ఇది బాగుందా? సార్ ఎక్కడ నిలబడినా లైన్ అది కూడాను. ఇప్పుడు గవర్నమెంట్కి వేస్ట్ అవ్వకూడదు ఏదీను. ఇప్పుడు బాగానే ఉంది, ఇక్కడ కూడా బాగానే ఉంది సార్. ఎందుకంటే వాళ్ళు కూడా అక్కడ బండి పెట్టారు అనుకుంటే పెద్ద లైన్ ఉండేది. ఆ లైన్లోనే తీసుకుంటే ఇక్కడ అదే ఉంది, సేమ్ బాగానే ఉంది సార్, బాగానే ఉంది. చాలా మంచిది సార్. మేము ఇదే కోరుకున్నాం సార్, ఇదే కావాలని కోరుకున్నాం. ఎందుకంటే మాకు బళ్ళు ఎప్పుడు ఎక్కడ పెడుతున్నారో తెలిసింది సార్, తెలిసింది కాదు. లైన్లో కూడా 2 గంటలు 3 గంటలు లైన్లో కాసుకొని ఉండేవారు. మేము పళ్ళకి వెళ్ళి వచ్చిన వాళ్ళమే.
అక్కడ లైన్లు చూస్తే విపరీతంగా ఉండేవి, చాలా కష్టమైపోయింది సార్. ఇప్పుడు ఇలాగ మాకు ఏ టైం అయితే ఆ టైం తీసుకుంటాం సార్. పని నుంచి వచ్చాక ఏ టైంలోనైనా తీసుకోవచ్చు సార్. నాకు ఇదే కోరుకున్నాం సార్, ఇదే కావాలి మాకు. పరిగెలట్లేను, ముసలిదాన్ని ఎక్కడో ఇస్తారు కనకమ్మ గుడ్ల కాడ, నేను మొయ్యలేను. మాకు ఇక్కడ డిపో కాడే కావాలా. ఊర్లో వెళ్ళిపోతుంది నేను మళ్ళీ బాగులేక పిల్లలు తీసుకెళ్ళిపోతారు. మాకు ఇదే మంచిది. మనవడో మనవరాలో తీసుకుంటారు.